వెల్కమ్ టు ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్ఎల్ఎం మోడల్స్ లైక్ చాట్‌జీపీటీ, డీప్ సీక్ మోడల్ని మనం ఈరోజు లోకల్లో రన్ చేద్దాం. అంటే మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో రన్ చేద్దాం. దానికి మనం ఈరోజు ఓలామా వెబ్సైట్లో ఈ ఓలామా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆ మోడల్స్ని రన్ చేద్దాం. మనం చూస్తున్నాం ఈ మోడల్స్ అన్నిటినీ మనం లోకల్లో రన్ చేయొచ్చు. కానీ ఈ మోడల్స్ని రన్ చేసే ముందు మన ల్యాప్టాప్ ఆర్ పీసీ స్పెసిఫికేషన్ని ఒకసారి చెక్ చేసి సపోర్ట్ చేస్తేనే మనం ఈ మోడల్స్ని రన్ చేయగలం. మనం ఇప్పుడు చూస్తున్నాం ఓలామా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ సెటప్ ఫైల్ని ఇన్స్టాల్ చేసి మనం బేసిక్ మోడల్స్ని రన్ చేద్దాం. సేమ్ అలాగే ఏ మోడల్నైనా రన్ చేయొచ్చు. మనం ఒక మోడల్ని తీసుకొని లైట్ వెయిట్ మోడల్ని మనం ఆ మోడల్ని రన్ చేద్దాం మన పీసీ ఆర్ ల్యాప్టాప్లో. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఈ ఓలామా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయింది. మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేద్దాం. ఈ సెటప్ ఫైల్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇదే ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇన్స్టాల్ క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఓలామా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. కానీ మనం ఈ మోడల్స్ని రన్ చేసే ముందర మన ప్రాసెసర్ అండ్ మన ర్యామ్ మొత్తం చాట్‌జీపీటీకి ఇస్తే అందులో మన పీసీకి సరిపోయే మోడల్ని సజెస్ట్ చేస్తుంది. అంటే మన పీసీ స్పెక్స్ లైక్ ఏ సిరీస్ ప్రాసెసర్ అండ్ ర్యామ్ మొత్తం ఇస్తే ఏ మోడల్స్ సపోర్ట్ అవుతాయో మనకి సజెస్ట్ చేస్తుంది. ఓలామా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మనం మోడల్స్ని మన సిస్టంలో రన్ చేసే ముందర అది మనకి సపోర్ట్ చేస్తుందో లేదో మన సిస్టమ్ ఫ్యూచర్స్ని బట్టి ముందర డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ చాట్‌జీపీటీని యూజ్ చేసి మనకి పెద్ద మోడల్స్ రన్ అవ్వాలంటే మన పీసీ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువై ఉండాలి. లైక్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్ విత్ ఎక్కువ ర్యామ్ ఉన్న ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఆ సిస్టమ్ లైక్ లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ GLM-5 మోడల్ అనేది 40 బిలియన్ పారామీటర్స్ అంటే హై కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో ఈ మోడల్ని రన్ చేయగలం. లైక్ లో ఎండ్ పీసీలో ఈ మోడల్స్ని రన్ చేయలేం. లో సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టంలో రన్ చేస్తే స్ట్రక్ అవుతుంది. సో మనం ఈ మోడల్స్ని రన్ చేయలేం. మన పీసీకి తగ్గట్టు లో ఎండ్ మోడల్స్ని రన్ చేయగలం. సో మనం ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్స్టాల్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఓలామా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది మన సిస్టంలో. మనం ఇప్పుడు చూస్తున్నాం మోడల్స్ని. ఈ మోడల్స్ అనేది డౌన్లోడ్ అయ్యలేవు, మనం డౌన్లోడ్ చేసుకోవాలి మాన్యువల్గా. మనం ఏ మోడల్స్నైనా రన్ చేయొచ్చు, లైక్ క్వెన్ మోడల్ ఏదైనా. మనం ఇప్పుడు జెమ్మా మోడల్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ని ఇస్తే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఫాస్ట్గా లేదంటే స్లోగా డౌన్లోడ్ అవుతుంది.
ఎల్ఎల్ఎం మోడల్స్ని రన్ చేసే ముందర మనం మన స్పెసిఫికేషన్స్ని చాట్‌జీపీటీలో ఇస్తే అది మనకి మన సిస్టమ్కి సరిపోయే పర్ఫెక్ట్ మోడల్ని సజెస్ట్ చేస్తుంది రన్ చేయడానికి. సో ఆ మోడల్స్ని మనం రన్ చేసి లోకల్లో మన సిస్టంలో వాడుకోవచ్చు. ఎల్ఎల్ఎం మోడల్స్ని మనం లోకల్లో రన్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే మన డేటా మనం సెర్చ్ చేసిన డేటా క్లౌడ్లోకి ఎక్కడికి వెళ్ళదు. ఎటువంటి ప్రైవసీ ఇష్యూస్ లేకుండా మన చాట్ ఆర్ఎల్స్ మన క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ మన సిస్టంలోనే స్టోర్ అవుతుంది. సో మనం చూస్తున్న మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. %100% కంప్లీట్ అయింది. చూద్దాం రెస్పాన్స్ ఈ జెమ్మా మోడల్ ఎలా ఇస్తుందో. మనం చూస్తున్నాం ఫెచ్ అవుతుంది. సో రెస్పాన్స్ అనేది బాగానే ఇస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఫుల్లీ ఆఫ్లైన్ మోడల్, అంటే ఎటువంటి క్లౌడ్ ఇంటిగ్రేషన్ లేకుండా మన మెసేజెస్, మన చాట్, థింకింగ్ మోడల్ ఎవ్రీథింగ్ లోకల్లోనే రన్ అవుతుంది. ఆ మోడల్స్ని మనం ఓలామా ద్వారా డౌన్లోడ్ చేసుకొని లోకల్లో మనం ఇన్స్టాల్ చేసుకొని రన్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం రెస్పాన్స్, థింకింగ్ మొత్తం మనం టెక్స్ట్ చేసి రిప్లై ఇస్తే ప్రతి మెసేజ్ లోకల్లోనే ఫిట్ అయ్యి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. మనం చూస్తున్నాం రెస్పాన్స్ అనేది ఏ మోడల్ అని మెసేజ్ చేస్తే గూగుల్ యొక్క జెమినీ మోడల్ మీద రన్ అవుతున్నానని చూపిస్తుంది. మనం ఇప్పుడు వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్ అని ఇన్స్ట్రక్ట్ చేస్తే, లైక్ మెసేజ్ చేస్తే వాటి క్యాపబిలిటీస్ ఏందో, ఆ మోడల్ యొక్క క్యాపబిలిటీస్ ఏందో రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రెస్పాన్స్ అనేది మీ పీసీ కాన్ఫిగరేషన్ యొక్క లైక్ హై కాన్ఫిగరేషన్ అయితే ఇంకా ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది వస్తుంది. మీ పీసీ కాన్ఫిగరేషన్ బట్టి ఈ రెస్పాన్సెస్ అనే స్పీడ్ని డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చూస్తున్న రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గానే ఉంది. మనం ఇంకా చాలా మోడల్స్ని ట్రై చేయొచ్చు, కానీ ఈ ట్రై చేసే ముందర మన పీసీకి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని రన్ చేయాలి. లార్జర్ మోడల్స్ ఇప్పుడు మనం 1 బిలియన్ పారామీటర్ మోడల్ని రన్ చేసాం. అదే 27 బిలియన్ పారామీటర్స్ రన్ చేయాలంటే చాలా హై కాన్ఫిగరేషన్ ఉన్న CPU, అలాగే ఎక్కువ ర్యామ్ కెపాసిటీ కావాలి. అప్పుడే మన సిస్టంలో రన్ అవుతుంది. ఇవన్నీ బెస్ట్ మోడల్స్ ZLM 4.6 ఇవన్నీ. వీటికి హై కాన్ఫిగరేషన్ కావాలి. మనం రన్ చేసే ప్రతి మోడల్ని ఫస్ట్ మనం చాట్‌జీపీటీ ఆర్ఎల్స్ గూగుల్లో సెర్చ్ చేసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాతే మనం రన్ చేసుకోవాలి. లేదంటే లో మోడల్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ హై మోడల్స్ రన్ చేసేటప్పుడు మన పీసీ అనేది ఓవర్ హీట్ అవుతుంది, అలాగే స్టక్ అవుతుంది రన్ చేసేటప్పుడు. ఇంకా పెద్ద మోడల్స్ అయితే అసలు రన్ కూడా కాదు. సో ప్రతి మోడల్ రన్ చేసే ముందర డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. సో మనం చూస్తున్నాం థింకింగ్ ఎవ్రీథింగ్ లోకల్లోనే ఫెచ్ చేసుకొని మనకి రిప్లై ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఓలామా మోడల్స్ లైక్ ఓలామా ప్లాట్ఫామ్లో ఉన్న మోడల్స్ అన్నింటినీ చెక్ చేయండి. లైక్ మీ సిస్టమ్కి సరిపోన లైక్ క్యాపబుల్ ఉన్న మోడల్స్ని రన్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఈ ఓలామా ప్లాట్ఫామ్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఫేమస్ మోడల్స్
లైక్ GLM 5 లేటెస్ట్ మోడల్ రీసెంట్గా వచ్చింది, 13 hours బ్యాకే వచ్చింది. అండ్ క్వెన్ ఆల్సో పాపులర్ మోడల్ కిమి K2.5 అండ్ ఈ GLM 4.7 ఫ్లాష్ కూడా పాపులర్ మోడల్. సో ఈ మోడల్స్ అన్నిటిని మనం త్రూ ఓలామా ప్లాట్ఫామ్ ద్వారా లోకల్లో రన్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని మ్యాక్ కానీ లేదంటే విండోస్లో ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఈ డీప్సీక్, క్వెన్ వీటన్నిటిని ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. మీకు పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా క్లియర్గా లైక్ స్టెప్ బై స్టెప్ గైడ్ని నేను క్రియేట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.